దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 7వ వచనము చదువుతున్నాను. ప్రియులారా చిత్తగించండి. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపను, దానికి అధికారం ఇయ్యబడెను. ప్రతి వంశము మీదను, ప్రతి ప్రజ మీదను, ఆయా భాషలు మాట్లాడు వారి మీదను, ప్రతి జనము మీదను అధికారము దానికి ఇయ్యబడెను. చదవబడిన ఈ పరిశుద్ధ లేఖన భాగం ద్వారా దేవుడే మాట్లాడి తన చిత్తమును మన బ్రతుకులో నెరవేర్చునుగాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకములు కలిగిన మా యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. గడిచిన దినములు మా బ్రతుకులలో క్షేమముగా దాటిపోజేసి మరొక నూతన దినమును, కర్మేలు నాయన ప్రభువా, నా తండ్రి దినమును మా బ్రతుకుల్లో మీరు మాకు అనుగ్రహించి ఈ యొక్క సాయంత్రకాల వేళ నీ సన్నిధానములో ప్రభు నా తండ్రి చిన్న మందగా సమావేశమై ప్రభువా నీకు వందనాలు, స్తోత్రములు. నీ చిత్తానుసారమైన ప్రార్థనలు, యాచనలు ప్రభువా నీ సన్నిధానంలో కూడి ఉంటుండగా కరుణగల మా తండ్రి ఇంతవరకు నిన్ను పాడి పోటి స్తుతించడానికి మీరిచ్చిన కృపలను బట్టి నీకు వందనాలు. చదవబడిన నీ యొక్క పరిశుద్ధ లేఖన భాగమును బట్టి నీకు వేలాది వందనాలు, కృతజ్ఞత స్తుతులు, స్తోత్రములు ప్రభువా. చదవబడిన ఈ యొక్క పరిశుద్ధ లేఖన భాగము ద్వారా మాతో మీరు మాట్లాడండి. కన్న తండ్రి నీకు వందనాలు. యోగ్యమైన రీతిలో నాయన నీకు వందనాలు. నీ సన్నిధానంలో మొర పెట్టడానికి మీరు సహాయము చేయండి. కన్న తండ్రి నీ దాసుడు వట్టివాడి నిష్ప్రయోజకుడి ప్రభువా, నీ దాసుని నీ యొక్క శిల్వ రక్తముతో బాగుగా కడిగి పరిశుద్ధపరిచి పవిత్రీకరించి శుద్ధునిగా చేసి నీ దాసుని నోటికి నీ యొక్క మాటలు అందించి నీ చేతి నీడలో కప్పుకొని మాతో మీరు మాట్లాడండి. కన్న తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు. మీరు మాట్లాడే దేవుడవు గనక నీకు స్తోత్రములు ప్రభువా. మీరు మాటలాడుచుంటుండగా విను బుద్ధి, వినగల చెవి, గ్రహించే మంచి మనస్సును, లోబడగలిగిన జీవితంలో అందరికీ ప్రసాదించి నడిపించి మహిమనందుమని, ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడిన ఈ పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించి చూసినట్లయితే మరి అంత్య దినములలో సంభవించబోయే సంగతులను గురించి ప్రకటన గ్రంథము మనకు తెలియపరుస్తూ ఉన్నది. మొదటి వచనములో చూసినట్లయితే, మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రముల నుండి పైకి వచ్చుట చూచి తిని, దాని కొమ్ముల మీద 10 కిరీటములు, దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లను ఉండెను. అయితే ప్రభునందు ప్రియులారా, అంత్య దినములలో మరి శ్రమల కాలములలో మరి ఒక మృగము రాబోతుంది. ఆ మృగము ఎటువంటి మృగమో ఇక్కడ చెబుతా ఉన్నాడు. ఆ మృగముకు నాకు 7 తలలు, ఒక 7 తలలు గల ఒక క్రూర మృగము, 10 కొమ్ములు 7 తలలు. ఇది మరి భౌతికంగా యాజ్ ఇట్ ఈస్గా ఇలానే ఒక మృగము ఉంటుందని కాదు. ఒక వ్యక్తి ఈ మృగం యొక్క లక్షణాలు కలిగి మరి ప్రపంచాన్ని ఏలబోతా ఉన్నాడు. ఆ క్రమములో దానికి ఆ క్రూర మృగమునకు అధికారం ఇవ్వబడి ఉంది అన్నాడు ఆ 7వ వచనంలో. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపను, దానికి అధికారం ఇవ్వబడెను. దానికి అధికారము ఇయ్యబడెను. దానికి అధికారం ఇయ్యబడెను. ఆ అధికారాన్ని బట్టి అధికారంను వినియోగపరుస్తూ అనేకులను మరి పరిశుద్ధులను
మరి జయించడానికి మరి అహర్నిశలు పాటుపడుతూ ముందుకు సాగుతుంటున్న క్రమములో మరి కొంతమంది భక్తులు మరి జయించువారుగా మనకు కనబడతారు. 15వ అధ్యాయము 2వ వచనములో చూసినట్లయితే, మరియు మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రము వంటిది నేను చూచి తిని, ఆ క్రూర మృగమునకు దాని ప్రతిమకు దాని పేరు గల సంఖ్యకును లోబడక వాటిని జయించువారు దేవుని వీణలు గలవారై ఆ స్ఫటికపు సముద్రము ఎదుట నిలుచునుంటా నేను చూచి తిని అంటున్నాడు. ఇక్కడ అధికారం ఇవ్వబడింది క్రూర మృగమునకు. ఆ అధికారముకు లోబడని వారు కొంతమంది అక్కడ కనబడుతూ ఉన్నారు. ఎవరు ఈ అధికారమునకు లోబడని వారు అంటే, ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధాత్మ చేత ఎవరైతే నింపబడతారో వారు మరి ఈ క్రూర మృగమునకు ముక్కలేని స్థితిలో తమ బ్రతుకులు ఉంటాయి. కీర్తనకారుడు మరి ఒక మాట అంటాడు. 144వ సంకీర్తనలో దావీదు భక్తుడు ఈ మాట చెబుతా ఉన్నాడు. 144వ సంకీర్తన మొదటి 2 వచనాల్లో చూసినట్లయితే, నాకు ఆశ్రయ దుర్గమగు యెహోవా సన్నుతింపబడును కాక, ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఎటువంటి వాడట అంటే, ఆయన నాకు కృపానిధి గల నా కృపానిధి, నా కోట, నా దుర్గము, నన్ను నా కేడెమ్ము, నేను ఆశ్రయించువాడు. ఆయన నా జనులను నాకు లోపర్చువాడై ఉన్నాడు. నాకు ఆశ్రయ దుర్గమై ఉన్న నా దేవుడు సన్నుతింపబడును గాక, ఆయన నా చేతులకు యుద్ధము చేయనేర్పడు. 15వ అధ్యాయం ప్రకటన గ్రంథం 15:2 ఏమన్నాడు? జయించువారు అన్నాడు. అయితే జయించాలి అంటే మనం యుద్ధము నేర్చుకొని ఉండాలి పిల్ల. దేవుడు మనం యుద్ధము చేయాలి. యుద్ధము చేయాలంటే యుద్ధము మనం నేర్చుకోవాలి. యుద్ధము నేర్చుకోవాలంటే మనకు కావలసింది ప్రియులరా పరిశుద్ధాత్మ అభిషేకము. ప్రియుల దావీదు భక్తుడు అంటాడు, దావీదు భక్తునికి దేవుడు ఎటువంటి వాడై ఉన్నాడంటే, మరి ఇక్కడనేమో యుద్ధము నేర్పువాడై ఉన్నాడన్నాడు. నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. అదేవిధంగా మనం 71వ సంకీర్తన 17వ వచనములో ఏమంటాడు? బాల్యము నుండి నువ్వు నాకు బోధించితివి. అంటే అక్కడనేమో బోధకుడుగా కనపడతా ఉన్నాడు. 23వ సంకీర్తనలో ఏమంటాడు? యెహోవా నా కాపరి అన్నాడు. అంటే దావీదు భక్తునికి దేవుడు ఎటువంటి వాడై ఉన్నాడంటే, ఆయనకు ఆశ్రయమై ఉన్నాడు, ఆయనకు బలమై ఉన్నాడు, ఆయనకు కాపరి అయి ఉన్నాడు, ఆయన చేతులకు యుద్ధము నేర్పువాడై ఉన్నాడు, ఆయన వ్రేళ్లకు పోరాటము నేర్పువాడై ఉన్నాడు. ఆయనకు ఆశ్రయ దుర్గమైన దేవుడుగా ఆయనకు తన జీవితంలో దేవుడు ఉన్నాడు ప్రియుల. కాబట్టి ఆయన తన జీవితంలో మరి గొప్ప గొప్ప పరిస్థితులను మనకు కనపరుస్తాడు తన జీవిత సాక్ష్యముగా. మొదటి సమూయేలు గ్రంథము, దయచేసి మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయములోనికి మనం వచ్చినట్లయితే, 16వ అధ్యాయము, దయచేసి అక్కడ 16వ అధ్యాయము 18వ వచనము చూడండి. చిత్తగించుము, బెత్లెహేమీయుడైన యెషయి యొక్క కుమారులలో మరియు యెహోవా వానికి తోడుగా ఉన్నాడనగా, అతడు ఎటువంటి వాడట? చమత్కారముగా వాయింపగలవాడు, బహు శూరుడు, అదేవిధంగా యుద్ధశాలియు, మాట నేర్పరి, రూపసినై ఉన్నాడు, మరియు యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. అతడు ఎటువంటి వాడంటే యుద్ధశాలి అట, యుద్ధశాలి. దావీదు భక్తుడు ఎటువంటి వాడుగా తయారైనాడు అంటే, అంతకుముందున్న పరిస్థితుల్లో మనం చూసినట్లయితే ఆయన గొర్రెల కాపరిగా కనబడతాడు మనకు. ఆ గొర్రెల కాపరిగా కనబడుతున్న దావీదు భక్తుడు మరి ఇక్కడనేమో యుద్ధశాలిగా కనబడుతూ ఉన్నాడు. ఎందుకు గల కారణం ఏంటంటే 13వ వచనము చూడండి. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. హల్లెలూయా. ఎప్పుడైతే అభిషేకము పొందినాడో అప్పుడు యుద్ధశాలి అయినాడు. ఎప్పుడైతే అభిషేకము పొందాడో దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. ఎప్పుడైతే అభిషేకము పొందాడో అతడు మరి మాట నేర్పరిగలిగేవాడుగా తయారైనాడు. అటువంటి క్రమంలో మరి అక్కడ యుద్ధము జరుగుతున్న పరిస్థితుల్లో మనం చూస్తాం, మనందరికీ చాలా చిరపరిచితమైన విషయమే.
యుద్ధము జరుగుతున్నది. ఇశ్రాయేలు ప్రజలందరూ భయపడుతూ ఉన్నాడు గొలియాదును చూసి భయపడుతున్న క్రమంలో మరి మరి ఈ గొర్రెల కాపరిగా ఉంటున్న దావీదు తన అన్నలకు మరి టిఫిన్ ఇచ్చేసి రమ్మని తన తండ్రి పంపించినప్పుడు ఆయన అక్కడికి వెళుతాడు. వెళ్ళిన తర్వాత ఆ పరిస్థితిని అంతటిని చూసి మరి రాజుతో చెబుతున్నాడు. రాజుతో ఈ మాటలు చెబుతున్నాడు. దయచేసి ఆ 17వ అధ్యాయము అక్కడ చెబుతాడు. నేను గొర్రెలను కాసుకొని చుంటుండగా మరి ఆ గొర్రెలను 34వ వచనం, అందుకు దావీదు సౌలుతో ఇట్లా నేను మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండగా అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి దాన్ని మీ దాసుడనైనా నేను ఆ సింహమును సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడా నన్ను విడిపించినని చెప్పాను. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా నుండు గాక అని దావీదుతో అన్నాను. దావీదు చెబుతున్నాడు, నేను నా తండ్రి గొర్రెలను కాసుకుంటున్నప్పుడు సింహం వచ్చింది ప్రభువా. మరి సింహం వచ్చి ఆ గొర్రెలను తినివేద్దామని ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ సింహం నేను కొట్టి చంపాను అన్నాడు. కొట్టి చేతులతో దాని గడ్డం పట్టుకొని పై దవడకు పైనకు, కింది దవడని కిందికి చీల్చి చెండాలేశాడు. కాబట్టి ఈ ఫిలిష్తీయుడు, సున్నతి లేని ఫిలిష్తీయుడు ఏ పాటి వాడు అన్నాడు. దయచేసి 26వ వచనంలో చూసినట్లయితే, దావీదు జీవము గల సైన్యం దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, వాని చంపి ఇశ్రాయేలు మీద నుండి ఈ నింద తొలగించు, వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడగగా చూడండి. వాడేమో యుద్ధశూరుడు. మరి దావీదు కూడా వట్టివాడు కాదు ప్రియుల. దావీదు కూడా యుద్ధశాలి అయి ఉన్నాడు. ఎలా యుద్ధశాలి అయినాడు? యెహోవా అభిషేకం అతని మీదకి వచ్చింది కాబట్టి. దేవుని అభిషేకం ఎవరి మీదకి అయితే వస్తుందో ప్రియులారా, వారు తమ స్థితిగతులలో నార్మల్గానే కనబడతారు. కానీ ఒక యుద్ధము జరగబోతుంది. ఆ టైంలో దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తిలో ఒక తెలియని ఒక బలం అనేది మనం చూడగలుగుతాం. దావీదు భక్తుల్లో మనకు కనబడుతుంది. మామూలుగా భౌతిక నేత్రాలతో మనం దావీదును చూసినప్పుడు, గొలియాదును చూసినప్పుడు గొలియాదు అంటాడు, చుట్టూ పార చూస్తాడు. పార చూసి కట్టె పట్టుకుని వస్తుంది, నేను కుక్కర్ అనుకుంటున్నారని కొట్టడానికి. ఆయన ఆయుధము ధరించినాడు, ఎడేమో ఆయుధములు లేకనే ఉన్నాడు. ప్రభునందు ప్రియులరా, అటువంటి పరిస్థితుల్లో దయచేసి చూడండి 42 చూడండి. చుట్టూ పార చూసి దావీదును కనుగొని అతడు బాలుడై ఎర్రటి వాడును అతనిని తృణీకరించెను. ఫిలిష్తీయుడు ఆ కర్ర తీసుకొని, ఆ ఫిలిష్తీయుడు అంటున్నాడు, కర్ర తీసుకొని నీవు నా మీదకి వచ్చుచున్నావే, నేను కుక్కనా? దావీదును శపించెను. నా దగ్గరకు రమ్ము, నీ మాంసము ఆకాశ పక్షులకు మృగములకు ఇచ్చివేతునని ఆ ఫిలిష్తీయుడు దావీదుతో అనగా, దావీదు, నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యములకు అధిపతియగు యెహోవా పేరుట నేను నీ మీదికి ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించు. దావీదు ఒక విశ్వాసము చూడండి. దేవుడు నిన్ను ఈరోజు నా చేతికి అప్పగించునంటున్నాడు. ప్రభునందు ప్రియులరా, అంత ధైర్యం ఎలా వచ్చింది అంటే, ప్రభునందు ప్రియులరా, పరిశుద్ధాత్మ పూర్ణుడైనాడు కాబట్టి. పరిశుద్ధాత్మ చేత ఎవరైతే నింపబడతారో వారి చేత ఈ అంత్య దినములలో దేవుడు దుష్ట మృగంతో యుద్ధము చేస్తాడు ప్రియులరా. హల్లెలూయా. కాబట్టి సంఘానికి కావలసింది పరిశుద్ధాత్మ అభిషేకము ప్రియులరా. ఈనాడు చాలా సంఘాలలో మరి పరిశుద్ధాత్మ కృపావరాలు నశించిపోయినాయి, అవేవి లేవని చెప్తున్న సంఘాలను మనం చూస్తాం. కారణం ఏంటి అంటే, అవి పొందుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి అవి నశించిపోయినాయి అని చెప్పేస్తే ఒక పని అయిపోతుందని వాటిని మరుగు చేస్తూ ఉన్నారు. వాక్యమును మరుగు చేసే క్రమంలో నేటి సంఘం ఉంటుండగా వాక్యానుసారమైన జీవితాలు గడపడానికి మనము సన్నద్ధులము కావాలి. మనము బలహీనులమే, కానీ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ దైవమ్మ నా మీదకి దిగిరండి, నన్ను బలవంతునిగా చేయండి. అందుకే మరి ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటాడు? తుదకు ప్రభు యొక్క మహా శక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండు. హల్లెలూయా.
మనము ఎటువంటి బలవంతులం, ఎందుకు ఎలా బలవంతులం కావాలన్నాడు? ప్రభువు యొక్క మహా శక్తిని బట్టి, పరిశుద్ధాత్మ శక్తిని బట్టి మనం బలవంతులం కావాలి. బాగా తిని బలవంతులం కమ్మని దేవుడు లేఖనం చెప్పట్లేదు. బాగా రెస్ట్ తీసుకొని బలవంతులం, ఇట్లా కాదు. దేవుని వాక్యం చెబుతున్న సత్యం ఏంటంటే, దేవుని యొక్క మహాశక్తి చేత మనం బలవంతులం కావాలి. హల్లెలూయా. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మనము బలవంతులం అయితే, ప్రభునందు ప్రియులరా, మనము ఈ లోకమును జయించగలుగుతాం, దుష్టుని జయించగలుగుతాం, దుష్ట సంబంధులందరినీ జయించగలుగుతాం, మనము పోరాటము చేయగలుగుతాం. మనము బలవంతులము కావాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మన మీదికి దిగిరా. ఈనాడు పరిశుద్ధ రక్షణ పొందిన ప్రతి ఒక్కరు తప్పకుండా పొందుకోవలసింది పరిశుద్ధాత్మ అభిషేకము. రక్షణ పొందిన ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మ అభిషేకము కొరకు మనము ప్రార్థన చేయాలి. అందుకే మరి ఒక భక్తుడు పాట రాస్తాడు కదా, నీతో నేనుండాలని, నీతో ఏకమవ్వాలని నా ఆశయా, నీతో నేనుండాలని, నీతో ఏకమవ్వాలని నా ఆశయా, నాతో సదాకాలముండుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగి రమ్మయ్యా, నాతో సదాకాలముండుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగి రమ్మయ్యా, నాలో నీవు నీలో నేను, నాలో నీవు నీలో నేను కలసి ఉండాలయ్యా, మనం కలసి ఉండాలయ్యా. పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపిన వాడవు నీవేగా, పరిశుద్ధ ఆత్ముడా సత్యం నాకు తెలియాలని, సత్యంలోనే నడవాలని నా ఆశయా, సత్యం నాకు తెలియాలని, సత్యంలోనే నడవాలని నా ఆశయా, సర్వ సత్యంలోనికి నడుపుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగి రమ్మయ్యా, సర్వ సత్యంలోనికి నడుపుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగి రమ్మయ్యా, నాలో నీవు నీలో నేను, నాలో నీవు నీలో నేను కలసి ఉండాలయ్యా, మనం కలసి ఉండాలయ్యా. పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపిన వాడవు నీవేగా, శుద్ధ ఆత్ముడా సర్వాంతర్యామి సత్యస్వరూప, సర్వాంతర్యామి సత్యస్వరూప ఇప్పుడే దిగి రమ్మయ్యా, నాలో నీవు నీలో నేను, నాలో నీవు నీలో నేను కలసి ఉండాలయ్యా, మనం కలసి ఉండాలయ్యా. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డల, పరిశుద్ధాత్మ చేత మనము నింపబడితే ప్రభు యొక్క మహిమను మనం ఈ లోకములో చూయించే ప్రతినిధులముగా, ప్రతిబింబాలుగా మనము తయారం కాగలుగుతాం. అందుకే మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి ఈ లోకములో వచ్చి శిలువ మరణమై మరి ఆరోహణమై వెళ్తున్నప్పుడు ఆయన శిష్యులు కనిపెడుతున్నప్పుడు అక్కడ మరి ఒక మాట రాయబడి ఉన్నది. దయచేసి అక్కడ 7వ వచనము చూడండి. ఆ కాలములను సమయములను తండ్రి తన స్వాధీనంలో ఉంచుకొని ఉన్నాడు, వాటి తెలుసుకుంటా మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు శక్తి నొందెదరు గనుక బూది గంతముల వరకు నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. ప్రభునందు ప్రియులరా, ఎవరు సాక్షులై ఉండాలి? మనమందరము సాక్షులమై ఉండాలి. మనమందరము సాక్షులము కావాలంటే పరిశుద్ధాత్మ మన మీదికి రావాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ మన మీదికి వచ్చినప్పుడు మనము శక్తిని పొందుకుంటాం. అప్పుడు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను బూదిగంతముల వరకు మనం ఎలా ఉంటామంటే ఆయనకు సాక్షులమై ఉంటాం. కాబట్టి పరిశుద్ధాత్మ
అభిషేకము కొరకు మనం ప్రార్థన చేయాలి. భక్తులందరూ మరి పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు కాబట్టి 2 తలంపుల మధ్య తడబడుతున్న ఇశ్రాయేలులను ఏకతాటి మీదకి తీసుకురావడానికి మరి సాహసించారు. హల్లెలూయా. మరి ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు మరి దాస్యములో ఉంటుండగా పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు కాబట్టి మోషే భక్తుడు ఇశ్రాయేలు ప్రజలను శ్రమ అనుభవించుట మేలనుకున్నాడు. ఐగుప్తు ధనము మీద దృష్టి పెట్టలేదు. పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వచ్చినప్పుడు మనము శక్తిని పొందుకుంటాం. అవి ఏవి క్షేమకరమో, అప్పుడు ఏవి లాభకరమో, ఏవి చేయదగినవో, ఏవి చేయకూడనివో, ఏవి మాట్లాడాలో, ఏవి మాట్లాడకూడదో, ఎలా ప్రవర్తించాలో, ఎలా ప్రవర్తించకూడదో, ఎలా మనము స్పందించాలో, ఎలా స్పందించకూడదు, ఎలా మనం బలవంతులం కావాలో, ఇవన్నీ మనకు నేర్పిస్తాడు. కాబట్టి ఆ అభిషేకము మన మీదకి రావాలి. అప్పుడే మనము ఆ దుష్ట మృగముతో మనము యుద్ధము చేయగలుగుతాం. వానికి అధికారం ఇవ్వబడింది. ఆ అధికారము వాడు వినియోగపరుస్తాడు పిల్లలు. అయితే వానికి అధికారం ఇవ్వబడింది, వాడు అధికారమును వినియోగపరుస్తాడు. మనకు కూడా అధికారం ఇచ్చాడు దేవుడు. పాములను త్రేళ్లను త్రొక్కుటకు దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. కాబట్టి దుష్టులైన అపవాదిని మనం త్రొక్కడానికి, వాడిని లయపరచడానికి ఆ అధికారమును వినియోగపరచాలి. హల్లెలూయా. ఆదాములాగా చేయొద్దు, తీసుకుపోయి అధికారం అంతా వాని చేతిలో పెట్టద్దు ప్రియులారా. ఆ అధికారంను మనము సద్వినియోగం చేసుకున్నాం. ఆ అధికారం మనం సద్వినియోగం చేసుకోవాలంటే మన మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావాలి. అప్పుడు మనము జయించు వారముగా దేవుని వీణలు గలవారమై మరి ఆ స్ఫటికపు సముద్రము యొద్ద ఆ క్రూర మృగము మొక్కని వారముగా, దాని యొక్క సంఖ్యకు లోబడిని వారముగా మనము వాటిని జయించువారు దేవుని వీణలు గలవారై ఆ స్ఫటికము సముద్రము నిలుచుండుట అక్కడ మనం కనబడాలి పిల్లలు. మన గురి అక్కడ ఉండాలి. మనం రక్షణ పొందినామంటే ఏదో మామూలుగా 10 మంది 100 మంది కలిసి దేవుని హల్లెలూయా స్తుతి మహిమ అని పాడుకోవడానికి కాదు. దేవుని కార్యములు ఈ లోకంలో జరిగించడానికి మనము రక్షణ పొందాం. హల్లెలూయా. ఇప్పుడు మన తల్లిదండ్రులు ఉంటారు, వారికి కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయనుకో, వారు కాలం చేసి లోకం నుండి వెళ్ళిపోయారు. ఆస్తి అంతా ఎవరికి వస్తుంది? పిల్లలకు వస్తుంది. ఇప్పుడు యేసయ్య తండ్రి చిత్తము జరిగించడానికి లోకానికి వచ్చారు. యేసయ్య లోకానికి ఈ లోకం నుండి వెళ్ళిపోయాడు. ఆయన పిల్లలముగా దేవుని చిత్తం ఇంకా చేయాల్సిన అవసరం ఉందా లేదా? కాబట్టి చేయాలంటే మనం ఏం చేయాలి అంటే, దాంట్లో పైసలు ఉంటే వాంచుకుంటాం కానీ కష్టం ఉంటే ఎట్లా సార్? ఇక్కడ కష్టపడితేనే మనకు అక్కడ బహుమానం ఉంటుంది. హల్లెలూయా. మామూలుగా బహుమానం అనేది మనకు ఆల్రెడీ దేవుడు చూపించేశాడు. మీరు జయించు వారైతే మీరు స్ఫటికపు సముద్రం యొద్ద దేవుని వీణలు గలవారై ఉంటారని చెప్పేసి దేవుడు స్పష్టంగా మనకు చూపించేశాడు. అక్కడ మనం కనబడాలంటే మనం ఇక్కడ వానితో యుద్ధం చేయాలి. అంత్య దినములలో అపాయకరమైన కాలములో మనం ఉన్నాం. ఇంకా కొద్ది కాలానికి వాడు వచ్చేస్తాడు. వచ్చినప్పుడు వానితో యుద్ధము చేయాలంటే మనలో ఉండాల్సింది మరి దావీదుకున్నటువంటి అభిషేకం మనకు రావాలి. హల్లెలూయా. గొర్రెలు మేసుకుంటున్నాడు, ఆయనకి యుద్ధం ఎలా నేర్చుకున్నాడు? యుద్ధం ఎలా వచ్చింది అసలు అంటే ఆయనకు దేవుడే నేర్పించాడు. నా వ్రేళ్లకు చేతులకు యుద్ధమును, నా వ్రేళ్లకు పోరాటము నేర్పువాడై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని చేతను నేర్పబడాలి. హల్లెలూయా. జిమ్ముకు పోయేసి లేదంటే తాయిక్వాండో కరాటే క్లాసెస్కి వెళ్ళేసి యుద్ధం నేర్చుకుంటే ఆ యుద్ధం పని చేయదు పిల్లలు. మనము పోరాడున్నది శరీరులతో కాదు అన్నాడు. ఆత్మ సంబంధమైన దుష్ట మనస్సులతో మనం పోరాటం చేయబోతున్నాం. ఆకాశ మండలమందున దురాత్మల సమూహముతో మనం పోరాటం చేస్తున్నాం. ఆ పోరాటం చేయాలంటే యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు యవనము పక్షిరాజు వల్లే పైకి ఎగురుచు అన్నాడు. పక్షిరాజు వల్లే పైకి ఎగిరడం అంటే ఆ 2వ ఆకాశంలో ఉంటున్న ఆ దురాత్మల సమూహముతో మనం పోరాటం చేయాలి. హల్లెలూయా. క్రైస్తవుడు అంటే ప్రభునందు ప్రియులారా ఈ లోకానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఈ లోకానికి పరలోకానికి సంబంధించిన వ్యక్తి. ఈ లోకంలో దేవుని చిత్తం జరిగించడానికి, పరలోకంలో దైవ చిత్తానుసారంగా మనము అక్కడ స్థలమును సంపాదించుకోవడానికి ఈ 2 అడుగులు అంటే ఒక భూమి మీద ఒకటి పరలోకం మీద వేసి నిలబడ్డ క్రైస్తవుడు. హల్లెలూయా. ఇక్కడ జస్ట్ ఇక్కడనే ఉండేసి దేవుని చిత్తం జరిగిస్తే అది కాదు. ఇక్కడ ఉంటూ ఇక్కడ దేవుని చిత్తం జరిగిస్తూనే అక్కడ మనం స్థలము మనం సిద్ధపరచుకోవాలి. హల్లెలూయా. ఆయన స్థలము సిద్ధపరుస్తున్నాడు. ఆ స్థలంలో నేను ఎక్కడ ఉండాలో మనము నిర్ణయించాం. నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆయన ఎట్లా తెలుసు అసలు? పౌలు నాకు భూలోకంలో ఉన్నాడు, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నదంటే ఆ నీతి కిరీటాన్ని చూస్తున్నాడు. అక్కడ అది మనం చూడాలి. అంటే ఒకే జీవితంలో ఈ 2 కాళ్ళను, ఒక కాలు భూమి మీద, ఒక కాలు పరలోకం మీద మనము పెట్టి మన జీవితాన్ని జీవించాలి అంటే పరిశుద్ధాత్మ చేత మనం నింపబడాలి. దావీదు భక్తునికి యెహోవా కాపరి,
యెహోవా ఉపదేశకుడు, యెహోవా యుద్ధము నేర్పువాడు. హల్లెలూయా. కాబట్టి మనకు కూడా దేవుడు యుద్ధము నేర్పువాడుగా మన జీవితంలో ఉంటే మనము తప్పకుండా ఆ దుష్ట మృగమునకు మనము మోకము క్రియల, లేకపోతే దెబ్బైపోతాం. అల్ప విశ్వాసం ఉంటే, సనుగుడు, సంశయములు అన్ని ఇవన్నీ మనం పెట్టుకొని మన హృదయంలో బలహీనంగా ఉంటే వాడు వచ్చేసి మన మీద ముద్ర వేస్తాడు. మనం పరలోకానికి వారల సుతంగా కాలేము ప్రియుల. ఆ ముద్ర చేత ముద్రింపబడిన వారందరూ నరకాగ్నిలో పడవేయబడతారు. హల్లెలూయా. కాబట్టి మనము స్థిరంగా ఉంటే అనేకులను అగ్నిలో నుండి లాగినట్టు కొంతమందిని లాగి వారిని కరుణించనున్నాడు. కాబట్టి వారిని అందరినీ కరుణించాలంటే నీవు బలవంతుడు కావాలి, నీవు పరిశుద్ధాత్మ చేత నింపబడాలి, నీ చుట్టూన్న వారందరినీ నువ్వు ప్రభావితం చేయగలగాలి. అరే పలానా వ్యక్తిలాగా నేను బలవంతుని కావాలి, పలానా వ్యక్తిలాగా నేను ప్రార్థన పరుని కావాలి, పలానా వ్యక్తిలాగా నేను పరిశుద్ధాత్మ పూర్ణుని కావాలి, పరిశుద్ధాత్మ కృపావరాల చేత నింపబడాలని మనల్ని చూసి అనేకులు ఎంకరేజ్ అయ్యే విధంగా మనము నిలబడాలి ప్రియులారా. హల్లెలూయా. అప్పుడు దావీదు యుద్ధం చేసి గెలిచిన తర్వాత దావీదులాగా నేను ఉండాలని ఎంతమంది కోరుకొని ఉంటారు చెప్పండి? చెప్పండి. ప్రభునందు ప్రియులారా, ఏలియా 2 తలంపుల మధ్య ఇశ్రాయేలు ప్రజలు తడబడుతున్నప్పుడు అక్కడ ఆ యుద్ధం అయిపోయిన తర్వాత ఏలియా లాగా నేనుంటే బాగుండని చెప్పేసి కింద 7,000 మంది అనుకుంటారా? అనుకోరా? ప్రభునందు ప్రియులారా, అలా మనం కాగలగాలి ప్రియులారా. మంచి మాదిరికరమైన జీవితంను అన్ని విధాలు కనపరచాలంటే పరిశుద్ధాత్మ చేత నింపబడాలి, పరిశుద్ధాత్మ పూర్ణలం కావాలి, పరిశుద్ధాత్మ అభిషేకం మన మీదకి రావాలి. దేవుని అభిషేకం మన మీదకి వస్తే మనం బలవంతులం అవుతాం. అలా బలవంతులమై ఈ లోకంలో ఉంటున్న అసత్య సిద్ధాంతాలన్నింటి నుండి అనేకులను రక్షించే క్రమంలో మనం ముందుకు సాగుదాం. అనేక మంది బలహీనులను బలపరిచే క్రమంలో మనం ముందుకు సాగుదాం. అనేక విధాలుగా దేవుని కార్యములను జరిగించే యుద్ధశూరులముగా, బలశూరులముగా మనం ముందుకు సాగుదాం. దేవుడు అటువంటి కృప, సహాయం, కాపుదల మనందరికి అనుగ్రహించి నడిపించి మహిమనందును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, నన్ను దర్శించినందుకు నీకు వందనాలు, నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందేదరు అంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన మీదికి రావాలి, మన మీదికి రావాలి. మన మీదికి వచ్చినప్పుడు మన జీవితం మారిపోతుంది, మన ఆలోచనలు మారిపోతాయి, మన తలంపులు మారిపోతాయి, మన హృదయ వైఖరి మారిపోతుంది. అప్పటి వరకు గొర్రెల కాపరి, ఆ తర్వాత యుద్ధశాలిగా కనబడుతూ ఉన్నాడు, యుద్ధశూరుడుగా కనబడుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, మనము బలహీనులమే, మనము సాదాసీదా మనుషులమే. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వస్తే మనము బలవంతులం అవుతాం. మనము దేవుని కార్యములు చేయగలుగుతాం, దేవుని చిత్తం జరిగించగలుగుతాం, దేవుని సంకల్పములు నెరవేర్చగలుగుతాం, దేవుని ఉద్దేశములను సఫలీకృతం చేయగలుగుతాం. ఆ క్రమంలో దేవుడు మనల్ని చూడాలని ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఈరోజు మనతో మాట్లాడాడు పిల్లలు. అనేక మంది బలవంతులుగా భౌతిక రీతికి ఉంటున్న వాళ్ళు అనేకులు ఉన్నారు, ఆర్థికంగా బలవంతులైన వాళ్ళు ఉన్నారు, శారీర రీతికి బలవంతులుగా ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ పరిశుద్ధాత్మ చేత బలవంతులైన వాళ్ళు కరువైపోయారు. అంత్య దినములలో రక్షణ పొందారు కానీ బలము లేదు, రక్షణ పొందారు ఏది చేయాలో తెలియదు, రక్షణ పొందారు దేవుని చిత్తం ఏంటో తెలియదు. అల్పులమైన మనల్ని దేవుడు దర్శించాడు. మనల్ని పరిశుద్ధాత్మ చేత నింపడానికి దేవుడు మనతో మాట్లాడాడు. పిల్లలు, పరిశుద్ధాత్మ కొరకు మనము వేడుకుందాం. ప్రభువా, నా మీదికి దిగిరండి, అగ్ని జ్వాలలుగా నన్ను దర్శించండి, నాలుకలుగా విభాగింపబడి నన్ను దర్శించండి. యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రం. నన్ను బలపరచండి, నన్ను బలవంతునిగా చేయండి, హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు ప్రభువా. నాయనా, నీకు వందనాలు. దేవుని తోట, నీ తోట నా తండ్రి. నాయనా, నీకు వందనాలు. నాయనా ప్రభువా, నా తండ్రి, మిడతల పాలైపోతుండగా నా తండ్రి నన్ను బలవంతునిగా చేయండి. నాయనా, నీకు స్తోత్రములు ప్రభు. దేవుని తోట మిడతల పాలై పాడైపోయేను, బీడుగా మారెను. దేవుని తోట మిడతల పాలై పాడైపోయేను, బీడుగా మారెను. మత్తులారా మేల్కొనండి, ఉజ్జీవముకై మొరలిడరండి. మత్తులారా మేల్కొనండి, ఉజ్జీవముకై మొరలిడరండి. విలువనంపుడి ప్రార్థన వీరుల, విలువనంపుడి ప్రార్థన వీరుల బలిపీఠము కడ రోదించండి, మరలి రండి. వచనమా విలువిదే తరలి రండి,
మరలి రండి దైవజనమా. బహుకాలముగా ఆకాశములు వర్షమునీయక మూయబడెను. బహుకాలముగా ఆకాశములు వర్షమునీయక మూయబడెను. ఎంతన దైవజనమున ప్రార్థన దాము, ఇంత నలిగిన దైవజనమున ప్రార్థన దాము పుట్టకపోయెను. సంగమున మన జీవితములలో, సంగమున మన జీవితములలో బలిపీఠము కూలిపోయెను, కూలిపోయెను. మరలి రండి దైవజనమా. సిల్వయను బలి పీఠముపై మన రక్షణకయ్యే సేబలియాయెను. సిల్వయను బలి పీఠముపై మన రక్షణకయ్యే సేబలియాయెను. ఆయన కొరకై మీ జీవితమును మానార్పణముగా ధారపోయగా, ఆయన కొరకై మీ జీవితమును మానార్పణముగా ధారపోయగా, సమర్పణతో తీర్మానముతో, సమర్పణతో తీర్మానముతో బలిపీఠములను కట్టగరండి, కట్టగరండి. మరలి రండి దైవజనమా. ప్రభుని పిలుపిదే తరలి రండి, రండి దైవజనమా. పశ్చాత్తాప్తులై గత జీవితమును విడచియు దేవుని వైపుకు మరలి, పశ్చాత్తాప్తులై గత జీవితమును విడచియు దేవుని వైపుకు మరలి, మొదటి ప్రేమను మరల రగిల్చి దేవుని వాగ్దానము, మొదటి ప్రేమను మరల రగిల్చి దేవుని మాట నము చేపట్టి పిలువనం దేవుని వేడగా మేలుకొనుడి. మన దేవుని వేడగా కోనుకొనుడి. బలి పీఠము కట్టగా, పీఠము కట్టగా. మరలి రండి దైవజనమా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు. నాలో మొదటి ప్రేమను రగిలించండి. ఓ కన్న తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభు. నాయనా నీకు వందనాలు, వందనాలు. పరిశుద్ధాత్మ వర్షము సంఘము మీద కురిపించండి కన్న, నీ మంద మీద కురిపించండి. బలవంతులను చేయండి కన్న తండ్రి. అక్రమము విస్తరిస్తున్న ఈ కాలములో నాయనా నీకు వందనాలు. క్రమముగా నడుచుకోవడానికి మమ్మల్ని దర్శించండి. క్రమముగా నా తండ్రి ప్రవర్తించడానికి మమ్మల్ని బలవంతులుగా చేయండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థనాత్మ చేత మమ్మల్ని నింపండి, ప్రార్థనా జీవితము చేత మమ్మల్ని నింపండి కన్న తండ్రి నీకు వందనాలు. నాయనా నీ తోట బాగా పాడైపోతుంటుండగా చూస్తూ ఊరుకుండే వారముగా మేము ఉండొద్దు ప్రభు. ఆనాడు నా తండ్రి ఆయన ఫిలిస్తీయుడు ఎన్నో సవాలు చేస్తున్నప్పుడు ప్రభు, అక్కడ నిల్చుంటున్న ఇశ్రాయేలు అనేకులు ప్రభు చూస్తూ ఊరుకున్నారు కానీ ప్రభు ఎవరు స్పందించలేదు, ఎవరు స్పందించలేదు. నాయనా ప్రభు ఈ రోజు కూడా ప్రభు ఈ పరిస్థితుల్లో అనేకులు మత్తులుగా ఉంటున్నారు ప్రభు. అనేకులను ప్రభావితం చేయగలిగిన ప్రభు, శూరునిగా ఆధునిక దావీదుగా నా చేతులకు యుద్ధము నేర్పండి కన్న తండ్రి, నా వ్రేళ్లకు పోరాటం నేర్పండి కన్న తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. నా మీదకి దిగిరండి నాయన, నన్ను దర్శించండి కన్న తండ్రి. నన్ను దాటిపోకండి ప్రభు. నీ ఆత్మచేత నన్ను నింపండి, నన్ను పరిశుద్ధాత్మ పూర్ణుని చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, వందనాలు, వందనాలు. అద్భుతము చేయండి నాయన.
నన్ను వాడుకోనండి ప్రభు. ఏలియాను వాడుకున్న దైవమా నీకు వందనాలు స్తోత్రం. మా వంటి మానవ మాత్రుడే ప్రభువా, కానీ ఏలియా ప్రార్థించినప్పుడు ప్రభువా ఏ కార్యములు జరిగాయో మేము ప్రార్థించిన కార్యములు జరగాలి నాయన. నీ చిత్తము కొరకు నా తండ్రి ప్రార్థించే జీవితమును మాకు అనుగ్రహించు. నీ చిత్తానుసారమైన ప్రార్థన జీవితం మాకు ఇవ్వండి. దావీదు ఏమి తెలియని వాడే ప్రభువా, కానీ దావీదును ప్రభువా నా తండ్రి యుద్ధశాలిగా చేసిన తండ్రి నీకు వందనాలు. సింహం అతన్ని ఏం చేయలేకపోయింది, ఎలుగుబంటి అతన్ని ఏం చేయలేకపోయింది ప్రభు. ఈనాడు చిన్న చిన్న జంతువులను చూసి భయపడుతున్నాను ప్రభు. కారణము అభిషేకము లేదు నాయన. చూడవలసిన వాటిని చూడలేకపోతున్నాను. పిరికిరాలిగా బ్రతుకుతున్నాను ప్రభు. నాకు సహాయం చేయండి, నాకు సహాయం చేయండి. నన్ను దర్శించండి, నన్ను బలవంతురాలు చేయండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవా నీకు వందనాలు, 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 వందనాలు. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎండిన ఎముకలు జీవింపజేయుము ఆత్మస్వరూపుడా. ఎండిన ఎముకలు జీవింపజేయుము ఆత్మస్వరూపుడా. నా ప్రేమ పూర్ణుడా, నా ప్రేమ పూర్ణుడా. నన్ను ఆత్మాభిషేకము నిమ్ము ఆత్మస్వరూపుడా. నాకు ఆనంద తైలాభిషేకము నిమ్ము ఆత్మస్వరూపుడా. నా ప్రేమ పూర్ణుడా, పరిశుద్ధాత్ముడా. నా ప్రేమ పూర్ణుడా, నాకు ఆత్మస్వరూపుడా. యౌవనులకు నీ దర్శనమిమ్ము ఆత్మస్వరూపుడా. యౌవనులకు నీ దర్శనమిమ్ము ఆత్మస్వరూపుడా. నా ప్రేమ పూర్ణుడా, నా ప్రేమ పూర్ణుడా. నాకు ఆనంద తైలాభిషేకము నిమ్ము ఆత్మస్వరూపుడా. అరణ్య భూమిని ఫలింపజేయుము ఆత్మస్వరూపుడా. హల్లెలూయా. భూమిని ఫలింపజేయుము ఆత్మస్వరూపుడా. నా ప్రేమ పూర్ణుడా, నా ప్రేమ పూర్ణుడా. నాకు ఆనంద తైలాభిషేకము నిమ్ము ఆత్మస్వరూపుడా. నాకు ఆనంద తైలాభిషేకము నిమ్ము ఆత్మస్వరూపుడా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
కర్మేలు ప్రార్థన అంశముల కొరకు మేము ప్రార్థన చేద్దాం.